పూజ వాళ్ళదే అవుతుంది. అందుకే మీరు చూడండి, పూజ ప్రారంభం చేసే ముందు ఒక మాట అంటాం, గంట ఘంటానాదం చేస్తాం. ఎందుకు గంట వాయించడం అంటే ఏదో కారణం లేకుండా వాయించరు. గంట వాయిస్తే దానికి అర్థం ఏమిటంటే దేవతలని ఆహ్వానం చేస్తున్నాము అని. ఒక్కొక్కటి మ్రోగిస్తే ఒక్కొక్కరికి ఆహ్వానం పలికినట్టు. గంట మ్రోగించారనుకోండి దేవతల్ని పిలుస్తున్నారు అని గుర్తు. ఒక పళ్ళెం తీసుకుని పళ్ళెం మీద మామిడి మండతో కానీ పుల్లతో కానీ చెంచాతో కానీ కొట్టి చప్పుడు చేశారనుకోండి పితృదేవతల్ని పిలుస్తున్నారు అని గుర్తు. అందుకే మగపిల్లవాడికి స్నాతకం చేస్తే నాందీశ్రాద్ధం అని ఒక కార్యక్రమం ఉంటుంది. అందులో పితృదేవతల్ని పిలిచి ప్రాంగణం యొక్క చెట్ల మీద కూర్చోమంటారు పెళ్ళి అయిపోయే వరకు. ఆ పిలిచినప్పుడు యువతల ఎవరు పెళ్లి చేస్తున్నాడో ఆయన పళ్ళెం మీద మామిడి మండతో కొడతాడు. ఆ కొట్టినప్పుడే డప్పు మీద ఆ డప్పు వాయించి ఆయన కొడతాడు. ఆ పళ్ళెం చప్పుడుకి పితృదేవతలు వస్తారు శోభన దేవతలుగా వచ్చి వాళ్ళు కూడా కూర్చుని పెళ్లి చూస్తారు, చెట్ల మీద కూర్చుంటారు వాళ్ళు. అందుకే పళ్ళాల్ని చప్పుడు చేస్తే పితృదేవతలు వస్తారు. అందుకే మా చిన్నతనంలో ఎప్పుడైనా ఏదైనా పళ్ళాన్ని చప్పుడు చేయడం అటువంటివి చేస్తే అంగీకరించేవారు కాదు ఇంట్లో. ఎందుకు అలా చప్పుడు చేస్తావు అనేవారు. మాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు, ఏమిటి పళ్ళెం చప్పుడు చేస్తే ఏదో పళ్ళెం పట్టుకుని చెంచాతో కొట్టడం అంటే అదో సరదా మాకు. అలా కొడితే ఇంట్లో ఒప్పుకునేవారు కాదు, మొట్టికే కొట్టి బుద్ధి ఉందా లేదా పళ్ళెం కొడతాం ఏమిటి నిష్కారణంగా అనేవారు. ఎందుకు దాన్ని తప్పు ఏమిటి, ఎందుకు కొట్టారు మనం అనుకునేవాళ్ళం. ఆ తర్వాత అర్థమైంది, పళ్ళాన్ని అలా కొడితే పితృదేవతలకు అది పిలుపు, గంట వాయిస్తే దేవతలకు పిలుపు, శంఖాన్ని పూరిస్తే విజయానికి పిలుపు. ఒక్కొక్క దాన్ని మ్రోగించినప్పుడు ఒక్కొక్కరికి ఆహ్వానం చేసినట్టు. అది మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ చప్పుడుకి వాళ్ళు వస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు నిష్కారణంగా నిలబడి సహాయం చేయండి సహాయం చేయండి అని గట్టిగా అరిచారనుకోండి, ఏమైందో అని చెప్పి 10 మంది పరిగెత్తుకొస్తారు మీకు ఏదో ఆర్తి కలిగిందని. అలాగే ఒక అంబులెన్స్ మీద లైట్ వెలుగుతూ చప్పుడు చేస్తోంది అనుకోండి, లోపల ఎవరో ప్రమాదకరి పరిస్థితిలో ఉన్నారు అని అర్థం. ఒక ఫైర్ ఇంజిన్ వెడుతూ గంట కొడుతోంది అనుకోండి, ఎక్కడో అగ్నిహోత్రం అంటుకుంది, అది ఆర్పడానికి ఎడుతోంది అని గుర్తు. పూజా విధానంలో కూడా ఎప్పుడెప్పుడు ఏ వాద్యాన్ని అనుసంధానం చెయ్యాలో ఉంటుంది. గంట వాయించి ఒక మంత్రం చెప్తాం, ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటాం. అంటే దాని అర్థం ఏమిటంటే, ఉత్తిష్టంతు భూతపిశాచాః, మీరు మాకన్నా ముందు వచ్చి పూజ చేసేద్దామని కూర్చున్నారేమో, మేమే పూజ చేసుకుందాం అనుకుంటున్నాం. ఉత్తిష్టంతు, మీరు లేచి వెళ్ళిపోండి. ఎందుకని? బ్రహ్మకర్మ సమారభే, మేము పూజ చేద్దాం అనుకుంటున్నాం. అవిరోధేన, మీకు మాకు ఏం విరోధాలు శత్రుత్వాలు లేవు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము పూజ చేస్తాం అని గంట వాయిస్తే ఏమవుతుందంటే దేవతలు వచ్చి కూర్చుంటారు. రాక్షస గణములు పిశాచ గణములు లేచి వెళ్ళిపోతాయి. భూతగణములను అదుపు చెయ్యలేదనుకోండి, అవి దేవతా కార్యాన్ని చెయ్యనివ్వవు, దేవతా కార్యాన్ని భంగం చేసేస్తాయి. అందుకే భూతగణములను అణిచిపెట్టడం చాలా చాలా అవసరం. చాలామంది తెలియక భూతగణాలకి అధిపతి అంటే అది పెద్ద విశేషం ఏముందనుకుంటారు. చాలా తేలిక దేవతాగణాలకి ఋషులకు ఆధిపత్యం వహించడం. చాలా కష్టం భూతగణాలకి ఆధిపత్యం వహించడం. అందుకే ఎవరు భూతగణములకు అధిపతి అయి ఉంటాడో వాడికి మిగిలిన వాళ్ళందరూ నమస్కారం చేస్తారు. ఆయన అనుగ్రహం లేకపోతే అసలు మిగిలిన వాళ్ళ కార్యక్రమాలు జరగవు. మీరు చూడండి, ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాడు అన్నం తినేవాడు, తల్లిని తండ్రిని, వాడు వచ్చి మీద పడిపోయి కంచం లాగేస్తాడు, నీళ్లు లాగేస్తాడు, అమ్మ బొబ్బా అంటాడు, అమ్మ అంటాడు, లాగేసుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు, కింద పారేస్తాడు, వద్దురా అంటే ఏడుస్తాడు. అప్పుడు వాడిని పట్టుకెళ్ళి కాసేపు ఆడించిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని చూసి భోజనం అయిపోగానే ఏమంటారు, అమ్మయ్య కాసేపు పిల్లల్ని ఆడించబట్టి కడుపు నిండా అన్నం తిన్నాం ఇవాళ, లేకపోతే అన్నం తినరు వారు, వీళ్ళు నానాల్లరి చేసేస్తారు అంట మన పిల్లలే. ఎవడు పిల్లల్ని పట్టుకున్నాడో వాడి వలన ఇంటి యజమాని భోజనం చేశాడు, భోజనం చేసి శక్తిగా ఉండి మిగిలిన కార్యక్రమాలు చేశాడు. భూతగణములను అదుపు చెయ్యకపోతే
అసలు ఉపాసన దగ్గర నుంచి ఏ కార్యక్రమం నడవదు. అందుకే ఎవరు అధికమైనటువంటి సమర్థత కలిగినవాడో, ఎవరు చాలా శక్తివంతుడో వాడి చేతికి భూతగణాలను ఇచ్చాడు పరమశివుడు. అందుకే భూతాధిపం, భూతగణములకు అధిపతి ఎవరు అంటే గణపతి. ఆయన భూత గణములకు అధిపతి కనుక మిగిలిన గణములన్నీ కూడా ఆయనకి నమస్కారం చేస్తాయి. ఇక ప్రయత్నం లేకుండానే మిగిలిన గణములకు కూడా ఆయన అధిపతి. అందుకే గణేశ, గణాధిపతి, గణాధ్యక్ష, వినాయక అని పేర్లు. వినాయక అంటే అంటే విశిష్టమైన నాయకుడు. నాయకుడు అంటే ముందుండి నడిపించాలి, వెనక్కి చూసుకుంటూ ఉండాలి. అందుకే ఎప్పుడైనా ఊరిరిగింపు పెడుతోందనుకోండి, ఓ పెద్ద ఊరిరిగింపు పెడుతున్నప్పుడు కేవలం ముందు మాత్రమే కాదు, పెద్దలు ఊరిరిగింపునకు ముందు ఉండాలి, చిట్ట చివర ఉండాలి, రెండు భాగముల యందు ఉండాలి. అలా ఉండకపోతే ఊరిరిగింపులో అపశృతులు దొరుకుతాయి. అందుకని ముందు వెనక ఉండి ఊరిరిగింపుని నడిపిస్తారు. అలా ఊరిరిగింపుని ఎలా నడిపిస్తారో అలా గణములనన్నిటినీ కూడా ఆయన విశిష్టమైన నాయకుడై నడిపిస్తాడు. రామాయణంలో ఒక శ్లోకం ఉంది. మారీచుడు రావణాసురుడితో మాట్లాడుతూ ఓ మాట అంటాడు అరణ్యకాండలో. అందులో అంటాడు, స్వామినా ప్రతికూలేన ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషా గోమాయునాయధ అంటాడు. మేకలు పెద్ద మంద వెడుతూ ఉంటుంది. ఆ మంద వెడుతున్నప్పుడు వెనకాతల కావలివాడు ఒకడు వెడుతూ ఉంటాడు కర్ర పట్టుకుని. ఎందుకని? తోడేలు వచ్చి మేకలను ఎత్తుకుపోతుంది. అందుకని కర్ర పట్టుకుని కూడా కాపలా వెడుతూ ఉంటాడు. ఒక తోడేలునే కాపలా పెట్టేస్తే అప్పుడు ఇంక ఇబ్బంది లేదుగా అని ఒక తోడేలునో నక్కనో కాపలా పెట్టారనుకోండి, అప్పుడు గొర్రెల మందలోనో మేకల మందలోనో మేకనో గొర్రెనో ఎత్తుకుపోవడానికి బయటవేవీ రావక్కర్లేదు, ఇవి తినేస్తుంటాయి. వెనకాతల ఉన్నటువంటి నాయకుడు సమర్థుడు కాకపోతే, ముందు నడిపించే నాయకుడు సమర్థుడు కాకపోతే వాడి ఒక్కడి వల్ల వెనక ఉన్నవన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. మనం ఏదో S1 భోగి దగ్గర నుంచి S23 భోగి వరకు ఉంటాయి. అవి కాక జనరల్ కంపార్ట్మెంట్స్, లేడీస్ కంపార్ట్మెంటు, ఏసీ కంపార్ట్మెంట్లు, పోస్టల్ వ్యాను, ప్యాంట్రీ ఇన్ని ఉంటాయి. మనం కంపార్ట్మెంట్లోకి ఎక్కేసి బెర్త్ చూసేసుకుని నిద్రపోతాం. కానీ మొట్టమొదట ఏది కదులుతుంది? ఇంజన్ కదులుతుంది. ఇంజన్ వెనక మొదటి భోగి కదులుతుంది. మొదటి భోగి వెంట రెండో భోగి కదులుతుంది. మొట్టమొదట ఇంజన్లో డ్రైవర్ ఉంటాడు, వెనక భోగిలో గార్డ్ ఉంటాడు. అందరూ నిద్రపోతుంటారు రైల్లో, వీళ్ళిద్దరూ నిద్రపోరు. వీళ్ళిద్దరూ తెలివిగా ఉంటే రైల్లో ఉన్న వాళ్ళందరూ తెల్లవారేటప్పటికీ క్షేమంగా వెళ్ళవలసిన గమ్యానికి చేరుకుంటారు. రైల్లో అందరూ తెలివిగా ఉండి ఇంజిన్లో ఉన్నవాడు గార్డు నిద్రపోయారనుకోండి, వీళ్ళందరూ ఎక్కడికెడతారో నేను చెప్పక్కర్లేదు. అందుకే నాయకత్వంలో ఉన్నవాడు విశిష్టమైన వాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎవరి వెంట వెడితే క్షేమంగా ఉంటామో, ఎవడు తన వెంట వెడుతున్న వాళ్ళని నడిపించగలిగినటువంటి వాడై ఉంటాడో, ఎవడు అటువంటి సమర్థత కలిగిన వాడో వాడు వినాయకుడు. అందుకు ఏనుగు ముఖంతో ఉంటాడు. భాద్రపద మాసంలో ఎందుకు పూజ చేస్తారంటే, ఒకటి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు వరసిద్ధి వినాయకుని యొక్క అవతారం ఆవిర్భవించింది. అందులో సాంకేతికంగా మీరు తత్వపరంగా చూస్తే ఉపాసనా క్రమం దగ్గరికి వచ్చేటప్పటికీ భాద్రపద మాసం, శ్రావణ మాసం ఈ రెండు వర్ష ఋతువు. శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆకాశం అంతా నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. ఆ మబ్బులు కిందకి దిగుతాయి, బాగా నీరు నిండిన మబ్బులు. అందుచేత తొందరగా చీకటి పడిపోతుంది. పగటిపూట కూడా చీకటిగా ఉంటుంది, ఎప్పుడు జల్లు పడుతూ ఉంటుంది. ఆ జల్లు పడుతున్న కారణం చేత శ్రావణ మాసంలో ఎప్పుడైతే వర్షం ప్రారంభమైందో అరణ్యంలో తీగలన్నీ పెరిగిపోతాయి, పురుగులు పెరిగిపోతాయి. తీగలు ఇటువైపు చెట్ల మించి అటువైపు చెట్ల మీదకి అల్లేసుకుంటాయి. అవి ఎంత దట్టంగా అల్లుకుంటాయంటే అసలు ఏ జంతువు కూడా తీగల్ని తెంపుకొని అవతల వైపుకి వెళ్ళలేక పడుకుంటాయి. చాలా ఇబ్బంది, తీగల్లో పరిగెత్తలేమని. ఏదో కుందేళ్లలాంటివి ఉన్నాయనుకోండి, అవి పరిగెడదామంటే తీగలు కాళ్ళకి తగిలి పడిపోతాయి, చాలా కష్టం.
అటువంటి పరిస్థితుల్లో భాద్రపద మాసంలో ముందు ఏది నడుస్తుంది అంటే ఏనుగు నడుస్తుంది. ఏనుగు నడిచిందనుకోండి, ఏనుగు యొక్క శరీరమే అంత బలం. అది నడిచి వెడుతుంటే అడ్డొచ్చినటువంటి తీగలన్నీ పట 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 తెగిపోతాయి. ఇంకా ఏదైనా తెగలేదనుకోండి, దాన్ని తొండంతో తెంపేసి నడిచి వెళ్ళిపోతుంది. ఏనుగు ముందు నడిస్తే వెనకాతలైక మిగిలిన జంతువులన్నీ నడిచి వెళ్ళిపోతాయి, మార్గం వచ్చేస్తుంది. ఒకసారి వినాయకుడికి నమస్కారం చేసి కార్యం మొదలు పెడితే దాన్ని సాధించడానికి కావలసినటువంటి దారి ఆయన చూపించేస్తాడు, ఆయన నడిపించేస్తాడు. అందుకే వినాయక అని పేరు. వినాయక అంటే విశిష్టమైనటువంటి నాయకుడు. అంత గొప్ప నాయకత్వము ఉన్నటువంటి వాడు కనుకనే ఆయన కేవలము ఒక్క నమస్కారము చేత ప్రీతి పొంది మనని గమ్యం చేర్చడంలో మనకి బహుధా ఉపకరిస్తాడు. అంత గొప్ప స్వరూపము కలిగినటువంటి వాడు. అటువంటి విఘ్నేశ్వరుడు గణాధిపతి. ఆయనని ఎవరు నమ్ముకుని ఉంటారో వాళ్ళకి ప్రతిబంధకాలు కూడా రాకుండా ఉంటాయి. అంటే అడ్లొచ్చి కార్యక్రమం జరగకుండా ఉండేటటువంటి విధానం లేకుండా అడ్డు తొలగించి కాపాడతాడు. ఆయన చాలా తేలికగా వశపడతాడు. చిన్నపిల్లలు ఎంత తేలిగ్గా వశపడిపోతారో విఘ్నేశ్వరుడు కూడా అంత తేలికగా వశపడతాడు. ఆయన కోసం పెద్ద కష్టపడక్కర్లేదు. ఒక్క చెరుకు ముక్క పెట్టినా, దోసపండు పెట్టినా పరమ ప్రీతితో నమస్కారం చేస్తే చాలు, ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అంతటి మహానుభావుడు.